ఆల్ పూణే బజార్లోనే తిరిగిన బతికిన చేపలు దొరకలేదని చక్కగా సచ్చిన చేపలే తెచ్చుకున్నాం కదా, వాటితోనే పులుసు చేస్తున్నాం ఇప్పుడు. ఇది ఆంధ్ర స్టైల్లో తెలంగాణ స్టైల్లో కాదు, కంప్లీట్గా నా స్టైలే. మా అత్తమ్మ చేసే చేపల పులుసు రెసిపీని, మా అమ్మ చేసే రెసిపీని రెండింటిని మిక్సీలో వేసి తీస్తే ఈ రెసిపీ వచ్చింది. నేను నేర్చుకున్న వంటల్లో ద టఫెస్ట్ అంటే ఇదే. ఎన్నిసార్లు ట్రై చేసినా టేస్ట్ మాత్రం కుదరలేదు. 50 సార్లు ఫెయిల్ అయ్యి 51సారి మా ఆయనకు నచ్చిన చేపల పులుసు రెసిపీ కనుక్కున్నా. ఇంత చిన్న గిన్నెలోనే చేపల పులుసు చేస్తావా అన్న డౌట్ అవసరం లేదు, పెద్ద గిన్నెలోనే చేస్తా. ఇందులో జస్ట్ పులుసు ప్రిపేర్ చేస్తున్నా అంతే. పులుసులోనే ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్, చింతపండు పులుసు వేసి దాంట్లో కారం, ఉప్పు, ధనియాల పొడి అన్నీ వేసేసి ఇందులోనే ఫస్ట్ బాగా మరగనిస్తాను. అప్పుడైతే పులుసు బాగా చిక్కబడుతుంది. బాగా మరుగుతున్న పులుసులో చేపలు వేస్తా అనుకుంటున్నారా? కాదు, అలా అనుకుంటే మీరు పులుసులో కాలేసినట్టే. మరుగుతున్న పులుసుని పక్కన స్టవ్ మీదకి షిఫ్ట్ చేసి ఈ స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో మళ్ళీ కొన్ని ఆనియన్స్ వేసి, కరివేపాకు మస్ట్, పసుపు కూడా వేసుకొని మన మార్కెట్ నుంచి తెచ్చిన చేపలను బాగా సబ్బు వేసి బాగా కడిగి తెల్లగా చేసుకుంటాం కదా, ఆ చేపల్ని కూడా ఈ గిన్నెలో వేసేసుకొని గంటెతో కలపద్దు, గిన్నెని ఇట్లా ఊపుతూ కిందికి మీదకి అనుకోవాలి. దీంట్లో ఆల్రెడీ మనం మరిగిస్తున్న పులుసు ఉంది కదా, అది పోసేసుకోవాలి. ఇక్కడ మాత్రం గంటతో కలపొద్దు, అట్లా కలిపినామంటే అది చేపల పులుసు కాదు, చేపల హల్వా అవుతుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ జీలకర్ర మెంతుల పొడి. ముందే మనం జీలకర్రను మెంతులను డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని అది వేసుకోవాలి. ఇది లేకపోతే చేపల పులుసు లేనట్టే. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 30 మినిట్స్ మనకు సంబంధం లేదన్నట్టు వదిలేయాలి. అంతే, చేపల పులుసు రెడీ అవుతుంది. చేపలు కూడా మంచిగా ఉడుకుతాయి. పులుసు వేడిగా కన్నా కొంచెం చల్లారక టేస్ట్ బాగుంటుంది. నాకైతే చేపల పులుసు చాలా ఫేవరెట్. మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం. బాయ్.